కష్టం ఒకరిది డ్రామా మరొకది అన్నట్లు మారింది సీఎం రేవంత్ తీరు. 10 ఏళ్లు తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోంది. హైదరాబాద్ అభివృద్ధిలో కేసీఆర్ ప్రభుత్వం పాత్రే లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. తాజాగా కంటోన్మెంట్ ఎలివేటెడ్ కారిడార్ విషయంలోనూ అంతా తామే చేశామని కాంగ్రెస్ సర్కారు గప్పాలు కొడుతోంది. కంటోన్మెంట్ ఎలివేటెడ్ కారిడార్పై రేవంత్ సర్కార్ చేస్తున్న సర్కస్ మామూలుగా లేదు. కంటోన్మెంట్లో రక్షణ భూముల అప్పగింత, అందుకోసం జరిగిన ప్రయత్నాలు, పడ్డ శ్రమ, ఎక్కి దిగిన మెట్లు, ఇచ్చిన విజ్ఞప్తులు ఇవేమీ సీఎం రేవంత్కు తెలియదు. కానీ పని ఒకరిది పేరు మరొకరికి అన్నట్లు రేవంత్ రెడ్డి తీరున్నట్టు తెలంగాణ వాదులు విమర్శలు గుప్పిస్తున్నారు. కంటోన్మెంట్ కారిడార్పై సీఎం రేవంత్కు కనీస అవగాహన లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న సమయంలో భూముల అప్పగింత కోసం రేవంత్ రెడ్డి కనీసం ప్రపోజల్ కూడా పెట్టలేదు. బోర్డు సమావేశానికి హాజరు కాలేదు. అందులో ఏబీసీడీలు కూడా తెలియదు. అసలు భూముల అంశమే రేవంత్కు తెలియదని సెటైర్లు వేస్తున్నారు. గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఇందుకోసం 10 ఏళ్లు శ్రమిస్తే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి క్రెడిట్ కొట్టేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎలివేటెడ్ కారిడార్ సృష్టికర్త ఎవరో తెలియకుండా సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు చేయడంపై కూడా తెలంగాణ సమాజం మండిపడుతుంది. గతంలో బీఆర్ఎస్ సర్కార్ హైదరాబాద్ అభివృద్ధి కోసం ఎస్ఆర్డీపీలో భాగంగా మొత్తం 48 ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. అందులో 10 ఏళ్లలో భూమి పూజ చేసి ప్రారంభోత్సవాలు చేసిన ప్రాజెక్టులు 36 ఉన్నాయి. ఇందులో ఎన్నో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఆర్ఓబీలు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన అన్ని మేజర్ ఫ్లైఓవర్స్ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగినవే. ముఖ్యంగా కేబుల్ బ్రిడ్జ్, నాయని నరసింహారెడ్డి ఫ్లైఓవర్ సహా అనేకం కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. 10 ఏళ్లలోనే హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయంటే దానికి కారణం గత బీఆర్ఎస్ సర్కార్ తీసుకున్న కఠిన నిర్ణయాలు. 100 ఏళ్ల ముందు చూపుతో తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు మేలు చేస్తున్నాయి. కానీ ఇవేమీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కళ్లకు కనిపించట్లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిత్యం ఆ రోడ్లపై ఫ్లైఓవర్స్ మీదుగా వెళ్తున్నా వాటిని ఎవరు నిర్మించారో కూడా మాట్లాడడం లేదని మండిపడుతున్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఎస్ఆర్డిపి అనే కార్యక్రమం వారు ప్రభుత్వ హయాంలో తీసుకోవడం జరిగింది. ఆ ఎస్ఆర్డిపిలో భాగంగా దాదాపు 48 ప్రాజెక్టులు టేక్ ఓవర్ చేసి అందులో ప్రభుత్వ సమయంలో అంటే కేసీఆర్ గారి టర్మ్ అయిపోయేసరికి దాదాపు 36 ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి. మనకు అందరికి కూడా తెలుసు. బాల్నగర్ ఫ్లైఓవర్లు కానివ్వండి, కొత్తగూడ ఫ్లైఓవర్లు కానివ్వండి, అటు ఎల్బీ నగర్ ఫ్లైఓవర్లు, ఆనంద్బాగ్ లేను, నాగోల్ ఫ్లైఓవరు, కామినేని ఫ్లైఓవరు, అండర్ పాస్లు, మైండ్ స్పేస్ జంక్షన్, బయోడైవర్సిటీ, ఆర్యూబీలు, ఇట్లా ఎన్నో ఇవన్నీ కూడా దాదాపు 36 ప్రాజెక్టులను ఎస్ఆర్డిపిలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో పూర్తి చేయడం జరిగింది. కంటోన్మెంట్ ఎలివేటెడ్ కారిడార్ కోసం గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఎంతో కృషి చేశారు. ఎన్నోసార్లు ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రులను కలిశారు. దివంగత నేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, మనోహర్ పారికర్తో పాటు నాటి రక్షణ శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్, ప్రస్తుత మంత్రి రాజ్నాథ్ సింగ్ను పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేశారు. భూములు అప్పగించాలంటూ వినతి పత్రాలు అందించారు. కంటోన్మెంట్ మినహా మిగిలిన హైదరాబాద్లో అభివృద్ధి జరుగుతుంటే ఆ ప్రాంతంలో కూడా డెవలప్మెంట్కు సహకరించాలని కోరారు. కంటోన్మెంట్లో భూములను కేటాయిస్తే దానికి నష్టపరిహారంగా డబ్బులతో పాటు అంతే మొత్తంలో మరో చోట భూములను కూడా కేటాయించేందుకు కూడా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రతిపాదనలు చేశారు. కానీ ఆ ప్రయత్నాలు నత్తనడకన సాగాయి. చివరకు కేటీఆర్ చేసిన ప్రయత్నాలతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రక్షణ శాఖ భూములను ఇచ్చేందుకు ముందుకొచ్చింది. అనేక సార్లు చేసిన విజ్ఞప్తులతో రక్షణ శాఖ పూణే కంటోన్మెంట్ బోర్డుకు లేఖలు రాసింది. ఆ లేఖను పూణే బోర్డు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు పంపి అభిప్రాయం తీసుకుంది. అయితే ఈ మీటింగ్కు స్థానిక ఎంపీ అయిన రేవంత్ రెడ్డి ఆనాటి భేటీకి డుమ్మా కొట్టారు. అన్ని ప్రయత్నాలు, అభిప్రాయాల తర్వాత ఇప్పుడు భూములను రాష్ట్ర ప్రభుత్వానికి రక్షణ శాఖ బదిలీ చేసింది. ఆగస్టు 4న ప్రపోజల్ అందితే ఆగస్టు 11న బోర్డు తీర్మానం చేసింది. ఆనాడే డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్తో ఈ నిర్ణయం వాయిదా పడింది. ఇప్పుడు ఎస్ఆర్డీపీలో భాగంగా నిర్మిస్తున్న ఈ కారిడార్ను మసిపూసి మారేడుకాయ చేసేలా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తుందని తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. ఇది నిన్న అక్కడ శాంపుల్ డిజైన్ రిలీజ్ చేసిన చిత్రాలు మీరు గమనిస్తే కేవలం ఒక సింగిల్ స్కైవేగా, సింగిల్ ఫ్లైఓవర్గా అక్కడ వేయడం జరిగింది. కానీ
కేసీఆర్ గారి ప్రభుత్వం వాస్తవానికి ఇతర రాష్ట్రాలకు బృందాలను పంపించినప్పుడు ఒక డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ అంటే కింద మెట్రో మరియు మీద వాహనాలకు వెళ్ళడానికి డబుల్ డెక్కర్ ఎలాగైతే ఇతర రాష్ట్రాలకు మీరు గమనిస్తే గతంలో మేయర్గా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సోదరులు గతంలో మేయర్గా పనిచేసిన బొంతు రామ్మోహన్ గారు హెచ్ఎండి అధికారులు వాళ్ళందరూ ఇతర రాష్ట్రాలకు పోయి వీటిని స్టడీ చేసి కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ ప్రణాళిక ఎలివేటెడ్ కారిడార్లో ఇటు డబుల్ డెక్కర్ స్కైవే వేయాలి, ఇటు మెట్రో మరియు వాహనదారులకు లాభమయ్యేటట్టు చేయాలి అని తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం కృషి చేసింది. కానీ నిన్న మీరు గమనిస్తే మీకు ఎక్కడ కూడా ఇందులో మెట్రో ఫెసిలిటీ కనబడట్లేదు. సీన్ టు పిన్ డాక్యుమెంట్, డేటా టు డేటా అప్డేట్తో నాటి ప్రభుత్వం పనిచేస్తే ఇప్పుడు ఈ రేవంత్ సర్కార్ మాత్రం మొత్తం తామే చేశామని క్రెడిట్ కొట్టేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కంటోన్మెంట్ భూముల వ్యవహారంలో ఏబీసీడీ కూడా తెలియకుండా రేవంత్ మాట్లాడుతున్నారని సెటైర్లు వేస్తున్నారు. కష్టం ఒకరిది, సోకు మరొకరిది అన్నట్లు రేవంత్ తీరు ఉందని ఫైర్ అవుతున్నారు. డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ అంటే మెట్రో, రోడ్డు ఒకేసారి నిర్మాణం కోసం నాటి కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తే ఇప్పుడు రేవంత్ సర్కార్ మాత్రం రోడ్డు మాత్రమే నిర్మించేలా ప్రయత్నం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం కేంద్ర రక్షణ శాఖ పూణే కంటోన్మెంట్ బోర్డుకు లేఖ రాసింది. పూణే కంటోన్మెంట్ బోర్డు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు కేసీఆర్ గారి ప్రతిపాదనలను పంపి మీరు తీర్మానం చేసి పంపాలని ఒక ప్రత్యేక కంటోన్మెంట్ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేశారు కేవలం ఈ రక్షణ స్థలాల విషయం మీదే. అయితే దానికి స్పెషల్ ఇన్వైటీ అయిన రేవంత్ రెడ్డి గారు ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఇందులో మీరు గమనిస్తే మీకు ఈ డాక్యుమెంట్స్ కూడా ఇస్తాము. స్పెషల్ ఇన్వైటీ శ్రీ ఏ రేవంత్ రెడ్డి ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ హ్యాస్ నాట్ అటెండెడ్ ద మీటింగ్. రక్షణ స్థలాల విషయం మీద 11 ఆగస్టు 2023న ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అప్పటికే సూత్రప్రాయంగా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. కేసీఆర్ గారి ప్రభుత్వం పెట్టిన ప్రతిపాదనలు వాళ్లకు భూ బదలాయింపు కోసం కంటోన్మెంట్లో అక్కడున్న కంటోన్మెంట్ ప్రజలకు అక్కడి నుంచి వెళ్ళే ఆ హైవే మార్గాన వెళ్ళే అందరి కోసం సులువుగా అవ్వడానికి అక్కడ కట్టే స్కైవేలు కోసం భూ బదలాయించాలని మరి ఏదైతే తీర్మానం తీసుకోవడానికి పెట్టిన ప్రత్యేక సమావేశంలో మల్కాజ్గిరి ఎంపీ అయిన రేవంత్ రెడ్డి గారు అసలు హాజరే కాలేదు. ఆయన ఇవాళ క్రెడిట్ దొబ్బేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. సీఎం రేవంత్ రెడ్డికి పరిపాలనపై అవగాహన లేదు అనడానికి కంటోన్మెంట్ కారిడార్ అంశం కూడా ఓ ఉదాహరణని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.